ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున అందిస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి డాక్యుమెంట్ రిలేటెడ్‌గా ఒక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవోలో ఉన్న వివరాలైతే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దాంతో పాటుగా ఎవరైతే ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వారికి కూడా ఈ స్కీమ్ అనేది అమలు చేస్తారా లేదా? అలాగే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్లు ఫ్యామిలీలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఈ తల్లికి వందనం పేరుతో ఏడాదికి 15,000 రూపాయలు అందిస్తారా లేదా? ఇలాంటి వివరాలైతే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ప్రస్తుతం రిలీజ్ చేసిన జీవో అనేది డాక్యుమెంట్ రిలేటెడ్ అని అయితే చెప్పుకున్నాం కదా! అందుకోసమే ముందుగా ఆధార్ గురించి అయితే చెప్పారు. ఈ స్కీమ్ అనేది మీరు ఈ స్కీమ్‌కి ఎలిజిబుల్ అవ్వాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలని అయితే చెప్పారు. అందరికీ ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది. ఒకవేళ లేకపోతే గనక ఇప్పుడే మీరు ఆధార్‌కి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ స్టూడెంట్, మదర్ అని వేరేగా అయితే చెప్పలేదు కాబట్టి స్టూడెంట్‌కి, మదర్‌కి కూడా ఆధార్ కార్డ్ అయితే అప్లై చేసుకోండి. ఇక మదర్‌కి లేదా గార్డియన్‌కి ఆధార్ కార్డ్ లేకపోతే గనక ఇప్పుడే మీరు ఆధార్ సెంటర్‌కి అయితే వెళ్లి ఎన్రోల్‌మెంట్ అయితే చేయించుకోండి. అక్కడ ఎన్రోల్‌మెంట్ చేసినట్లు మీకు రిసిప్ట్ అయితే ఇస్తారు కదా! దాంతో పాటుగా ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన ఏదో ఒక గుర్తింపు కార్డు అంటే ఓటర్ ఐడీ గాని, లేదంటే రైస్ కార్డ్ గాని, లేదంటే ఇతర గుర్తింపు కార్డులు పాన్ కార్డ్ గాని ఇలా ఏదో ఒక డాక్యుమెంట్ అయితే అవసరమవుతుంది. ఆధార్ లేనప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఎక్కడ వస్తాయి అనుకున్న వాళ్ళకైతే మీరు గెజిటెడ్ ఆఫీసర్ అయినా లేదంటే తహసీల్దార్ అయినా వీరిలో ఎవరో ఒకరిని కలిసి మీ గుర్తింపుని తెలియజేస్తూ ఒక సర్టిఫికేట్ అయితే తీసుకోండి. అది కూడా సరిపోతుంది. ఇక ఈ స్కీమ్ ద్వారా విద్యార్థికి 15,000 రూపాయలు అందాలంటే తప్పకుండా విద్యార్థికి అటెండెన్స్ పర్సెంటేజ్ అనేది 75% కంటే ఎక్కువగా ఉండాలి. ఇక ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఈ అమౌంట్ అనేది వస్తుందా అంటే జీవోలో ఎక్కడ కూడా ప్రస్తుతానికైతే ఈ గవర్నమెంట్ స్కూల్‌లో చదివే వారికే ఈ స్కీమ్ అనేది వర్తింప చేస్తామని అయితే రాయలేదు. అక్కడ కేవలం స్కూల్ అని మాత్రమే రాశారు. అలాగే ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకనైతే రాశారు. కాబట్టి అందులో ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్ వాళ్ళకైతే ఇవ్వం. అలాంటి డీటెయిల్స్ అయితే లేవు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా ఎందులో చదువుతున్నా సరే ఆ విద్యార్థికి తప్పనిసరిగా ఎలిజిబుల్ అయితే గనక ఈ తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలనైతే అందివ్వడం జరుగుతుంది. ఇక ఎలక్షన్ మేనిఫెస్టోలో చూసినట్లయితే ఒక ఫ్యామిలీలో ఎంతమంది పిల్లలున్నా సరే వారందరికీ కూడా ఈ అమౌంట్ అయితే ఇస్తామనేది చెప్పారు. అంటే ఎంతమంది పిల్లలుంటే ఆ పిల్లలందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున వారి యొక్క తల్లి ఖాతాలో అయితే జమ చేస్తామనేది చెప్పారు. కానీ దీనికి సంబంధించి జీవోలో అంత క్లియర్‌గా అయితే రాయలేదు. మీకు స్క్రీన్ పైన ఆ వివరాలైతే చూపిస్తున్నాను చూడొచ్చు. అక్కడ ఏం రాసారంటే ప్రతి తల్లికి లేదంటే ప్రతి గార్డియన్‌కి అంటే తల్లి లేకపోతే తండ్రికి, తండ్రి లేకపోతే గార్డియన్‌కి ఇలా ఆ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని అయితే రాసారు. అంతేగాని ప్రతి విద్యార్థి తల్లికి అని అయితే రాయలేదు. అక్కడ కొంచెం క్లియర్‌గా రాసుంటే సరిపోయేది. అక్కడ మీకు అర్థమవుతుంది కదా! ప్రతి తల్లికి అని రాసారు గానీ, ప్రతి విద్యార్థి తల్లికి అని రాయలేదు. ప్రతి విద్యార్థి తల్లికి అంటే ఎంతమంది పిల్లలుంటే వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ అనేది వర్తింపచేస్తారు. కానీ అక్కడ ప్రతి తల్లికి అని మాత్రమే రాసారు. అంటే ఎంతమంది పిల్లలున్నా సరే తల్లికి మాత్రమే ఆ అమౌంట్ అనేది వేస్తారు అనైతే అక్కడైతే అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ వచ్చేసరికి వాళ్ళేం రాసారంటే, కోన శశిధర్ గారు చెప్తున్నట్లుగా ఒక న్యూస్ అయితే రాసారు. అది ఏంటంటే, ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయల చొప్పున అందిస్తామనైతే రాసారు. ఇక్కడ న్యూస్ పేపర్స్‌లో కూడా వేరే వేరేగా అయితే ఉంది. జీవోలో కూడా అంత క్లియర్‌గా అయితే లేదు. ప్రస్తుతానికి ఇది డాక్యుమెంట్ రిలేటెడ్ జీవో కాబట్టి ఇలా పూర్తిగా అయితే వివరాలైతే ఇవ్వలేదు. తర్వాత స్కీమ్ అమలుకి సంబంధించి మరొక జీవో అయితే రిలీజ్ చేస్తారు. ఆ జీవో రిలీజ్ చేసిన తర్వాత పూర్తి వివరాలతో మరొక వీడియో అయితే చేసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.